వ్యవసాయానికి సంక్షేమ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు. గత ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదని విమర్శించారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తామని చెప్పారు మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణను చూడబోతున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు. త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు పనులకు టెండర్లు పిలుస్తామని తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్లో జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో పాల్గొన్నారు మంత్రులు. రబీ పంట రుణాల పంపిణీలో వేగం పెంచాలని సూచించారు. వ్యవసాయంలో డ్రోన్లను ప్రోత్సహించేలా చర్యలుండాలన్నారు. ప్రభుత్వాల మీద కాదు, బ్యాంకర్స్ మీద కూడా విశ్వాసం పోతే ఆ ఇన్స్టిట్యూషన్స్ యొక్క క్రెడిబిలిటీ భవిష్యత్తుకే నష్టం. నేను గతంలో కూడా చెప్పాను, మీరు ఇచ్చినటువంటి అప్పుల మీద మీకు అజమాయిషీ లేదు, మీ పర్యవేక్షణ లేదు. మీరు దాని గురించి ఇస్తే నోట్ చేసుకోవటం, వస్తే దయా దేవుడి దయ, లేకపోతే లేదు. మీ ప్రయత్నాలు కూడా లేవు. ఎగ్గొట్టేవాళ్ళు ఎగ్గొడతా ఉంటే, కట్టేవాడు కడతా ఉంటే దానికి అర్థమే లేకుండా పోతుంది. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందాలనే ధ్యేయంతో కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్డు వ్యవస్థను మెరుగుపరుస్తూనే ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి. అందుకని ఎల్బీ నగర్ రోడ్ అంటేనే హైదరాబాద్ విజయవాడ, ఇంకొకటి హైదరాబాద్ సాగర్ రోడ్, శ్రీశైలం రోడ్, ఇటు నుంచి పోతే మళ్ళీ షార్ట్ కట్ లో వరంగల్ పోయి హైవే తగులుతుంది. ఈ 3 హాస్పిటల్లో ఎమర్జెన్సీ పేషెంట్స్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే ఇక్కడ మేము చేరే విధంగా ఇవాళ హైదరాబాద్ విజయవాడ కూడా 2 నెలల్లో 6 లేన్ చేస్తున్నాం. మల్కాపూర్ దాకా 6 లేన్ అయింది. తొందరగా ఇది చేరుకుంటే గోల్డెన్ అవర్ అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత మొదటి గంటలో వస్తే ఆ పేషెంట్ బతికే అవకాశం ఉంటుంది. అంకుర సంస్థలకు ప్రధాన కేంద్రంగా ఉన్న హైదరాబాద్ లో ప్లగ్ అండ్ ప్లే కో వర్కింగ్ డెస్క్లను ఏర్పాటు చేసే సంస్థలు మరిన్ని రావాలన్నారు ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. అమీర్పేట ఎంపీఎం గ్రాండ్ కాంప్లెక్స్ లో 400 సీట్ల కో వర్కింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. తక్కువ పెట్టుబడితో ప్రారంభమయ్యే అంకుర సంస్థలకు నిర్వహణ వ్యయం తగ్గించుకునేందుకు ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీ తోడ్పడుతుందని చెప్పారు. మంత్రి సీతక్క ఆదేశాలతో హైదరాబాద్ ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్ లో కాల్ సెంటర్ ను ప్రారంభించారు అధికారులు. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో తలెత్తే ఇబ్బందులపై ఫిర్యాదు చేసేలా వెసులుబాటు కల్పించామన్నారు అధికారులు. ఎలాంటి ఇబ్బందులున్నా 24 గంటల్లోగా పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.